హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 6th లెసన్ వాతావరణం శీతోష్ణ స్థితి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వాతావరణ అంశాలు మారుతూ ఉంటాయని మనం గుర్తించవచ్చు. తేమ, గాలి, వేగం, ఉష్ణోగ్రత, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో మార్పులను గమనిస్తాము. ఉష్ణోగ్రత, వర్షం, గాలి, తేమ ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా మన జీవితాన్నే కాదు ఇతర జీవులను కూడా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. 2004 సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సంభవించిన సునామీ సందర్భంగా చాలామంది మరణించారు. కానీ అక్కడ ఉన్న గిరిజనులు సముద్రం వెనుకకు పోవడం, పక్షులు విచిత్రంగా శబ్దాలు చేయడం చూసి అపాయం నుంచి తప్పించుకోగలిగారు, ప్రాణాన్ని కాపాడుకోగలిగారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అండమాన్ నికోబార్ దీవుల్లో 2004 సంవత్సరం. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే అండమాన్ నికోబార్ ద్వీపంలో సంభవించిన సునామీ ఏ సంవత్సరంలో అంటే 2004 సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సంభవించిన సునామీ సందర్భంగా చాలామంది మరణించారు. వారు అక్కడ ఉన్న గిరిజనులు సముద్రం వెనుకకు పోవడం, పక్షులు విచిత్రంగా శబ్దాలు చేయడం చూసి అపాయం నుంచి తప్పించుకోగలిగారన్నమాట, ప్రాణాన్ని కాపాడుకోగలిగారంట. భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారనమాట. భవిష్యత్తులో ఏదైనా జరిగే వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అంటారు. కానీ సాధారణంగా మనం రెండింటిని కూడా వాతావరణ నివేదిక అని అంటుంటాం. రెండింటిని వాతావరణ నివేదిక అంటుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పులను తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్. భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పులను తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక రోజుని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను ప్రత్యేక థర్మామీటర్లో కొలుస్తారు. ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను ప్రత్యేక మీటర్తో కొలుస్తారు. 6 అనే శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ను కనుగొన్నాడు. 6 అనే శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ను కనుగొన్నాడు. దీన్ని ఉపయోగించి ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్తున్నాను నేను. 6 అనే శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ను కనుగొన్నాడు. దీన్ని ఉపయోగించి ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను కొలవవచ్చు దీన్ని ఉపయోగించి అన్నమాట. వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్క కడతారు. రైతులు దీనిని పదును అంటారు. ఎంత వర్షం కురుస్తుందో దున్నడం వంటి వ్యవసాయ పనులు ప్రారంభించవచ్చో వాళ్ళు తేలికగా చెప్పగలుగుతారు. అయితే వర్షపాతాన్ని కొలవడానికి ఈ పద్ధతి ఖచ్చితమైన పద్ధతి కాదు. ఇక చూడండి ఫ్రెండ్స్, వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్క కడతారు. రైతులు దీనిని ఏమంటారంటే పదును అంటారు. ఎంత వర్షం కురిస్తే దున్నడం వంటి వ్యవసాయ పనులు ప్రారంభించవచ్చో వాళ్ళు తేలికగా చెప్పగలుగుతారు. వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. దీన్ని యూడోమీటర్ లేదా పల్వనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ని ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. దీన్ని యూడోమీటర్ లేదా పల్వనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్ అని కూడా అంటారు. వీటి ద్వారా వర్షపాతాన్ని ఖచ్చితంగా కొలవవచ్చు. వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కానీ మిల్లీమీటర్లలో కానీ తెలియజేస్తారు. గ్రామీణ ప్రాంతాలలో సరైన సమయాలలో వర్షం కురిస్తే రైతులు ఏరువాక పొలం పండుగలు జరుపుకుంటారు. ఇది ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్, చాలాసార్లు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయంలో వర్షం కురిస్తే రైతులు ఏం పండుగ జరుపుకుంటారంటే ఏరువాక పొలం పండుగలు జరుపుకుంటారు. గాలి వీచే దిశ. ఎండాకాలంలో ఉదయం సాయంత్రం పూట సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో చల్లటి గాలులు సున్నితంగా మనల్ని తాకుతుంటాయి. మన చుట్టూ గాలి ఉందని మనకు తెలుస్తుంది. వీచే గాలిని పవనం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏమంటే వీచే గాలిని ఏమంటారు? పవనం అంటారు. వీచే గాలిని పవనం అంటారు.
కార్డుబోర్డ్ ముక్కలు సన్నటి సూదిని ఉపయోగించి పవనాల దిశను గుర్తించవచ్చు. కార్డుబోర్డు ముక్కలు సన్నటి సూదిని ఉపయోగించి పవనాల దిశను గుర్తించవచ్చు. ఇక్కడ చూశారు ఫ్రెండ్స్. అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని దిశను కొలుస్తారు. అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని దిశను కొలుస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి పవన వేగాన్ని దిశను దేనితో కొలుస్తారు అంటే అనిమోమీటర్. ఆర్ద్రత, తేమ. ఎండాకాలంలో హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ చెమట పడుతుంది. హైదరాబాద్లో ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ చెమట ఎక్కువగా పట్టదు. ఎందుకో తెలుసా? నది పరివాహక ప్రాంతంలో సముద్ర తీరాల్లో ఎండాకాలంలో ఎక్కువ తేమగా ఉంటుంది. ఎండాకాలంలో మీరు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నట్లయితే వేడి గాలులతో పాటు చెమట పడుతున్నట్లు గుర్తిస్తారు. హైదరాబాద్ కంటే విజయవాడలో గాలి తేమ ఆర్ద్రత ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ కంటే విజయవాడలో గాలి ఆర్ద్రత తేమ ఎక్కువగా ఉంటుందన్నమాట. నీటిని వేడి చేసినప్పుడు అది ఆవిరిగా మారుతుంది. ఆవిరి గాలిలో చేరుతుంది. అదేవిధంగా సముద్రపు నీరు ఎండకు ఆవిరిగా మారుతుంది. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఇక్కడ చూడండి, నీటిని వేడి చేసినప్పుడు అది ఆవిరిగా మారుతుంది. అలాగే అదేవిధంగా సముద్రపు నీరు ఎండకు ఆవిరిగా మారుతుంది. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్ద్రత అంటే ఏంటంటే గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలోని అధిక శాతం ఆర్ద్రత ఉన్నట్లయితే మనకు చెమట పట్టినట్లు అనిపిస్తుంది. గాలిలో అధిక శాతం ఆర్ద్రత ఉన్నట్లయితే మనకు చెమట పట్టినట్లు అనిపిస్తుంది. ఆవిరిని గుర్తించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలోని అధిక శాతం ఆర్ద్రత ఉన్నట్లయితే మనకు చెమట పట్టినట్లు అనిపిస్తుంది. భూమధ్య రేఖ ప్రాంతం ఎక్కువ వేడిగా ఉంటుందని, ధ్రువ ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయని మనకు తెలుసు. ఒక ప్రాంతం చల్లగానో వేడిగానో ఉందని ఎలా చెప్పగలవు? తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రాంతాల వాతావరణ నివేదిక. వర్షపాతం, ఉష్ణోగ్రత పరిశీలించండి. ఓకే. గత 25 సంవత్సరాలలో ఒక నెలలో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత, వర్షపాతం వివరాలు ఉన్నాయి. గత 25 సంవత్సరాలలో నెలలో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత వివరాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడాన్ని ఆ ప్రాంత శీతోష్ణ స్థితి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలాసార్లు అడిగారు. ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. 25 సంవత్సరాల కాలం ఒక ప్రాంతంలో ఒకే రకమైన ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, గాలి వేగం కొనసాగినట్లయితే అది ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితిని సూచిస్తుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. ఒక ప్రాంతంలో ఒకే రకమైన ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, గాలి వేగం కొనసాగినట్లయితే అది ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితిని సూచిస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల కాలం పాటు అంటే 25 సంవత్సరాల కాలం పాటు. కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంత శీతోష్ణ స్థితి వేడిగా ఉందని నిర్ధారిస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రాంత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంత శీతోష్ణ స్థితి వేడిగా ఉందని నిర్ధారిస్తారు. దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్. దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది అన్నమాట దేశ శీతోష్ణ స్థితిని. ఉదాహరణకు జూన్ నెలలో వాతావరణం బెంగళూరులో పొడిగా ఉంటే కోల్కతాలో తేమగా ఉంటుంది. రాజస్థాన్లో వేడిగాను, కాశ్మీర్లో చల్లగాను ఉంటే కేరళలో వర్షం కురుస్తున్నట్లు ఉంటుంది. జూన్ నెలలో కేరళ తీరంలో ఎప్పుడు వర్షాలు కురుస్తాయని, కోల్కతాలో జూన్ నెల ఎప్పుడు తేమగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చా? ఉదాహరణ: జూన్ నెలలో వాతావరణం బెంగళూరులో పొడిగా ఉంటే కోల్కతాలో తేమగా ఉంటుంది. రాజస్థాన్లో వేడిగాను, కాశ్మీర్లో చల్లగాను ఉంటే కేరళలో వర్షం కురుస్తుంది.
జూన్ నెలలో కేరళ తీరంలో ఎప్పుడు వర్షాలు కురుస్తాయని, కోల్కతాలో జూన్ నెల ఎప్పుడు తేమగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చా? ఆలోచించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది. ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు ఆ ప్రాంత శీతోష్ణ స్థితికి అలవాటు పడతారు. ఉదాహరణకు, గత 2 దశాబ్దాల నుంచి వర్షపాతం చాలా తక్కువగా ఉండడం వల్ల మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో కూడా కాలువలు, చెరువులు ఎండిపోయి ఉంటున్నాయి. చాలా కాలం అలాగే ఉండడం వల్ల వీటిని ప్రజలు ఇతర అవసరాలకు ఉపయోగించడం మొదలుపెట్టారు. తక్కువ వర్షపాతం వల్ల నీటి వినియోగం తగ్గిపోయింది. వర్షపాతంలోని మార్పు రాబోయే కాలంలో శీతోష్ణ స్థితిలోని మార్పులను సూచిస్తుంది. వర్షాలు లేని ప్రాంతాల్లో ఉన్నట్లుండి ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు పోవడానికి గతంలో ఉన్న వాగులు, వంకలు మూసుకుపోయి ఉంటాయి. దీని ఫలితంగానే 2010 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే, చాలా కాలం పాటు వర్షాలు పడకపోవడం వల్ల అక్కడ ఉన్న కాలువలు, చెరువులు ఎండిపోయి వర్షాకాలంలో కూడా అవి ఎండిపోయి ఉండడం వల్ల వాటిని ప్రజలు వేరే అవసరాలకు ఉపయోగించుకోవడం వల్ల సడన్గా వర్షాలు పడిన తర్వాత అవి ఎటు వెళ్ళాలో తెలియక 2010 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాలు వరదలకు గురయ్యాయి అన్నమాట. శీతోష్ణ స్థితి మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. శీతోష్ణ స్థితికి అనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకుంటున్నాము. మనం వేసవి కాలంలో నూలు దుస్తులు ధరిస్తాం కాబట్టి చల్లని నీరు తాగాలనుకుంటాము. వేసవి కాలంలో నూలు దుస్తులను ధరిస్తాము కదా, చల్లని నీరును తాగాలనుకుంటాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాము అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వాతావరణం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక ప్రాంతంలో ఎండ, చలి, గాలి, వర్షం మొదలైన అంశాలు ఆ ప్రాంత వాతావరణాన్ని వివరిస్తాయి. గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ద్వారా ఒక రోజులోని అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చు. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. దీన్ని హైడ్రోమీటర్తో కొలుస్తారు. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. దీనిని హైడ్రోమీటర్తో కొలుస్తారు. ఒక ప్రాంతంలోని వర్షపాతాన్ని మిల్లీమీటర్ లేదా సెంటీమీటర్లలో రెయిన్ గేజ్ ద్వారా కొలుస్తారు. ఒక ప్రాంతంలోని వర్షపాతాన్ని మిల్లీమీటరు లేదా సెంటీమీటర్లలో రెయిన్ గేజ్ ద్వారా కొలుస్తారు. 25 సంవత్సరాల పాటు వాతావరణాన్ని పరిశీలించి ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితి నిర్ధారిస్తారు. 25 సంవత్సరాల పాటు వాతావరణాన్ని పరిశీలించి ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తారు. గాలి వేగాన్ని కొలవడానికి అనిమోమీటర్ను ఉపయోగిస్తారు. గాలి వేగాన్ని కొలవడానికి అనిమోమీటర్ని ఉపయోగిస్తారు. శీతోష్ణ స్థితికి అనుగుణంగా మార్పులు చేసుకున్నప్పుడే మనం జీవించగలుగుతాము. శీతోష్ణ స్థితికి అనుగుణంగా మార్పులు చేసుకున్నప్పుడే మనం జీవించగలుగుతాము. గాలి వేగాన్ని, దిశను అనిమోమీటర్ ద్వారా కొలుస్తారు. గాలి వేగాన్ని, దిశను అనిమోమీటర్ ద్వారా కొలుస్తారు. 7th క్లాస్ సైన్స్ 6th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో 7th లెసన్ గురించి తెలుసుకుందాం.